హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గోదావరి గట్టు మీద చచ్చిపోయిన చెట్టుకు మళ్ళీ ఊపిరి పోసిన శాస్త్రవేత్తలు. సో ఈ చెట్టుకు చాలా చరిత్ర ఉందన్నమాట. ఈ చెట్టుని పనిగట్టుకొని దానికి ఊపిరి పోయడానికి చాలా రోజులుగా శ్రమించారు. నెల రోజుల పాటు కష్టపడితే మొత్తానికైతే సాధ్యమైంది. అయితే ఏం చెట్టు ఏంటి అని చూస్తే ఇది సినిమా చెట్టు. ఈ చెట్టు పేరే సినిమా చెట్టు అని ఉంటుందన్నమాట. కుమారదేవం అని చెప్పేసి ఒక గ్రామం ఉంది గోదావరిలో. సో ఆ గ్రామం ఒడ్డున గోదావరి ఉంటుంది. సో ఆ గోదావరి ఒడ్డున ఈ చెట్టు ఉందన్నమాట. నిద్రగన్నేరు చెట్టు, మహావృక్షం. ఇది దాదాపు 150 సంవత్సరాలు దీని వయసు. అయితే ఈ చెట్టు దాదాపు 300 సినిమాల్లో కనిపించింది. 300 సినిమాల షూటింగ్లు ఈ చెట్టు కింద జరిగాయి. చెట్టు నీడన, అలాగే చెట్టు పరిసరాల్లో. సో అందులో ఈ చెట్టు చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏఎన్ఆర్ గారి సినిమాలు, గతం నుంచి కూడా బాపు గారి సినిమాలు, అదేవిధంగా వంశీ గారి సినిమాలు, ముఖ్యంగా పెద్ద వంశీ గారు. సో ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో, లేడీస్ టైలర్ కావచ్చు, ఇటువంటి చాలా సినిమాల్లో ఈ చెట్టును చూపించడం జరిగింది. ఆయనకి మామూలుగా అంటే గోదావరి ఇసుక తిన్నెలు, గోదావరి గ్రామాలు, అక్కడ జీవితాల మీద ఆయన అనేక కథలు రాశారు పత్రికల్లో. అదేవిధంగా తన సినిమాల్లో కూడా ఆ జీవితాన్ని చూపిస్తూ వచ్చారు. చాలా అందమైన, అద్భుతమైన జీవితాన్ని ఆయన పోర్ట్రే చేస్తూ వచ్చారు. గోదావరి జీవితాలకు ఆయన సినిమాలో ఒక డాక్యుమెంటేషన్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా చూపిస్తూ వచ్చారు. అయితే ఆయన సినిమాల్లో గోదావరి నదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ చెట్టుకి అక్కడ పరిసరాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. సో ఆయన ఈ చెట్టు ఎప్పుడైతే పడిపోయిందో, అంటే దానికి వయసు ఇదైన తర్వాత ఆ చెట్టు కొద్దిగా ఎండిపోతూ వచ్చి చివరికి అది కూలిపోయిందనమాట. కూలిపోయిన తర్వాత నెల రోజుల క్రితం ఇది జరిగింది. సో అందరూ కూడా చాలా బాధపడ్డారు. వంశీ గారు అయితే ఆ దగ్గరికి వెళ్ళిపోయి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాని మోడును పట్టుకొని కూడా చాలా బాధపడ్డారు. దీన్ని బతికించుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే దాంతో ఆయనకున్న ఎఫెక్షన్ అలాంటిది. సో దానికోసం ప్రయత్నం చేస్తే ఒక రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చారు. దీన్ని ఏదో విధంగా బ్రతికిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా, లయన్స్ క్లబ్, సో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి చివరికి ఆ ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దీనికి శాస్త్రవేత్తలు వచ్చేసి, ఎవరైతే వృక్ష శాస్త్రవేత్తలు ఉంటారో వీళ్ళు వచ్చి ఆ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. దీన్ని బతికించడం ఎలా అని చెప్పేసి. ఈ క్రమంలో సో కొంతమంది దానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు. వంశీ గారు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, అలాగే ఆ క్లబ్ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా. సో ఎలాగైనా బతికించాలని ప్రయోగాలు చేస్తూ కొన్ని రసాయనాలు వాడుతూ ఈ విధంగా చేస్తే 50 రోజుల్లో దీనికి చిగురు అయితే వస్తుంది, ఖచ్చితంగా ఇది తిరిగి బ్రతుకుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఆ ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. చేసిన తర్వాత చూస్తూ ఉన్నారనమాట. రోజులు గడుస్తున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో వరదలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వచ్చి ఎక్కువ వరదలు వస్తే కూడా చెట్లకు ప్రమాదం. అవి దాంట్లో కూడా మునిగి చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదం కూడా లేకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తే చివరికి ఇప్పుడు కేవలం 30 రోజుల్లోనే దానికి చిగురు అయితే వచ్చింది. సో అది ఇప్పుడు దీనికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఇప్పుడు ఈ చెట్టును తిరిగి మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చిగురు కూడా పూర్తి స్థాయిలో రావాలి. అంటే వాళ్ళు ఏదైతే 50 రోజులు టైం పెట్టుకున్నారో ఆ 50 రోజుల టైం కూడా చూస్తారు. దాని తర్వాత ఇంకొక 10-15 రోజులు కూడా చూసి పూర్తి స్థాయి చిగురు వస్తుంది అనే నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేయబోతారంటే అదే లొకేషన్లో ఇంకాస్త బెటర్గా దాన్ని తిరిగి పాతబోతున్నారు. ఏ విధంగా అయితే చిన్న మొక్కల్ని నాటుతారో అదేవిధంగా ఈ మహావృక్షాన్ని నాటబోతున్నారు. సో ఇది ఒక బృహత్తరమైన పని. ఒకవేళ అదే కానీ సక్సెస్ఫుల్గా జరిగితే ఇక తన మళ్ళీ నెక్స్ట్ జీవితాన్ని మొదలెట్టినట్టే. ఇంకా ఒక రకంగా 150 ఏళ్ళ జీవితం కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొత్తగా రిసరెక్షన్ అంటాం కదా, ఆ విధంగా మొదలెట్టినట్టే. సో అది ఏ విధంగా జరుగుతుందో చూడాలి. సో నిజానికి ఈ చెట్టు చరిత్ర గమనించి చూస్తే ఆ ఊరు ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఇప్పుడు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరిగినన్ని నాళ్ళు కూడా ఆ గ్రామంలో ప్రజలకి ఫుడ్ దొరికేదట. ఆ చెట్టే ఫుడ్ పెట్టింది అని చెప్పేసి అంటారు. మరి ఎలా సాధ్యమైందయ్యా అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్కర్స్, వాళ్ళకి కావాలి కదా, కూలీలు కావాలి, అలాగే జూనియర్ ఆర్టిస్టులు కావాలి, రకరకాల పనులు చేయడానికి కావాలి. సో దానికి ఈ గ్రామంలో ఉన్న ప్రజల్ని పిలిచేవాళ్ళు. వీళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళ పని ఏదైతే ఉందో అది చేసి వాళ్ళు ఆ జీతం లేకపోతే ఆ డబ్బు అనేది తీసుకునేవాళ్ళు. ఈ రకంగా 300 సినిమాలు. అంటే ఇక చూడండి, గత 25 ఏళ్లలో నిజానికి మీరు చూస్తే 70s, 80s అలాగే 90s సినిమాల్లో మీరు గమనించవచ్చు ఈ చెట్టును కూడా. గోదావరి ప్రాంతాల్లో తీసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతాలని దాటి వేరే ప్రాంతాలకు షూటింగ్లకు వెళ్తున్నారు. కానీ అప్పట్లో అయితే 90s, 80sలో ఎక్కువగా షూటింగ్ అనగానే గోదావరి ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ కొన్ని గ్రామాల వాళ్ళు అయితే వాళ్ళకి ఎంతో సపోర్ట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అలా ఉంటుంది అంటే అక్కడ ఉండే వాతావరణం వల్ల. అంటే అక్కడ గోదావరి నది పరివాహక ప్రాంతం అయి ఉండటము, అదేవిధంగా అక్కడి ఆ పురాతన కట్టడాలు ఏవైతే మండువా లోగిళ్ళు ఉన్న ఇల్లు కావచ్చు, సో ఈ టైప్లో ఉంటాయి కదా. సో అవి ఆ సినిమాల్లో అద్భుతంగా చూపించడానికి డైరెక్టర్స్కి అవకాశం ఉండేది. మరి మిగతా ప్రాంతాలకు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇది సస్యశ్యామలమైన ప్రాంతం, పంటలు బాగా పండుతూ ఉండేవి, ఆ కొబ్బరి చెట్లు కావచ్చు, ఇది అందంగా ఉండేది. మిగతా ప్రాంతాలు చాలా వరకు కరువు ప్రాంతాలే. ప్రకాశం చూసుకున్న, గుంటూరు చూసుకున్న చాలా ప్రాంతాల్లో గ్రామాల్లో అయితే పెద్దగా ఇటువంటి అందం ఉండేది కాదు. సో అందువల్ల అటువైపు ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు కాదు.
నిజానికి డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళంతా కూడా గుంటూరు, కృష్ణా ప్రాంతం నుంచే ఉన్నారు ఎక్కువ శాతం. అలాగే ప్రకాశం నుంచి కూడా రామానాయుడు గారు లాంటి వాళ్ళు. సో అయినా సరే వీళ్ళు షూటింగ్లు అనగానే ఈ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు. వాళ్ళ సొంత గ్రామాలకు కూడా పెద్దగా వెళ్ళింది తక్కువ. సో అటువంటి పరిస్థితిలో ఈ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా గోదావరి గ్రామాల్లో ఇలాంటి ఒక బతుకుదెరువు మార్గం అయింది షూటింగ్ అనేది. సో చాలా రోజులుగా చూస్తే ఇప్పుడైతే పెద్దగా తగ్గిపోయింది. అదే చిన్న సినిమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి. ఆ మధ్యకాలంలో రాజావారు రాణివారు పూర్తిగా అక్కడే తీసిన సినిమా. అదేవిధంగా కొన్ని చిన్న సినిమాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలు కూడా చాలా అందమైన, అద్భుతమైన జీవితాన్ని ఆయన పోర్ట్రే చేస్తూ వచ్చారు. గోదావరి జీవితాలకు ఆయన సినిమాలో ఒక డాక్యుమెంటేషన్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా చూపిస్తూ వచ్చారు. అయితే ఆయన సినిమాల్లో గోదావరి నదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ చెట్టుకి అక్కడ పరిసరాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. సో ఆయన ఈ చెట్టు ఎప్పుడైతే పడిపోయిందో, అంటే దానికి వయసు ఇదైన తర్వాత ఆ చెట్టు కొద్ది కొద్దిగా ఎండిపోతూ వచ్చి చివరికి అది కూలిపోయిందనమాట. కూలిపోయిన తర్వాత నెల రోజుల క్రితం ఇది జరిగింది. సో అందరూ కూడా చాలా బాధపడ్డారు. వంశీ గారు అయితే ఆ దగ్గరికి వెళ్ళిపోయి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాని మోడును పట్టుకొని కూడా చాలా బాధపడ్డారు. దీన్ని బతికించుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే దాంతో ఆయనకున్న ఎఫెక్షన్ అలాంటిది. సో దానికోసం ప్రయత్నం చేస్తే ఒక రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చారు. దీన్ని ఏదో విధంగా బ్రతికిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా, లయన్స్ క్లబ్, సో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి చివరికి ఆ ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దీనికి శాస్త్రవేత్తలు వచ్చేసి, ఎవరైతే వృక్ష శాస్త్రవేత్తలు ఉంటారో వీళ్ళు వచ్చి ఆ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. దీన్ని బతికించడం ఎలా అని చెప్పేసి. ఈ క్రమంలో సో కొంతమంది దానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు. వంశీ గారు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, అలాగే ఆ క్లబ్ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా. సో ఎలాగైనా బతికించాలని ప్రయోగాలు చేస్తూ కొన్ని రసాయనాలు వాడుతూ ఈ విధంగా చేస్తే 50 రోజుల్లో దీనికి చిగురు అయితే వస్తుంది, ఖచ్చితంగా ఇది తిరిగి బ్రతుకుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఆ ప్రయత్నం అయితే చేశారు వీళ్ళు. చేసిన తర్వాత చూస్తూ ఉన్నారనమాట. రోజులు గడుస్తున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో వరదలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వచ్చి ఎక్కువ వరదలు వస్తే కూడా చెట్లకు ప్రమాదం. అవి దాంట్లో కూడా మునిగి చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదం కూడా లేకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తే చివరికి ఇప్పుడు కేవలం 30 రోజుల్లోనే దానికి చిగురు అయితే వచ్చింది. సో ఈ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ కొత్తగా ప్రణాళిక తీసుకొచ్చారు. ఏపీలో పర్యాటక స్థలాల్ని, ఇటువంటి పర్యాటక స్థలాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇంకాస్త డెవలప్ చేసి షూటింగ్లో కూడా ఉపయోగించుకునేలా మనం చర్యలు తీసుకుందాం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాగని జరిగితే ఇటువంటి చెట్లు కావచ్చు, అలాగే పురాతన టైంలో షూటింగ్ చేసిన ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో వాటిని కూడా కాపాడుకోవడం ఈజీ అవుతుంది. నిజానికి గతంలో కొన్ని ప్రభుత్వాలు చేసిన పొరపాటు ఏంటంటే, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఏదైతే నది పరిసర ప్రాంతం, ఆ నది పారే టైంలో